హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఓట్స్తో జావా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది పిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చండి. నేనైతే మా పాపకి 10 months అప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పటికి పెడుతూనే ఉంటాను. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. దీనికి ముందుగా మనం ఓట్స్ తీసుకోవాలి. రోల్డ్ ఓట్స్ తీసుకోవాలండి. దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. నాకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గా మిల్క్ అయితే బాయిలింగ్కి పెట్టేశానండి. లేదా అలా బాయిల్ చేయకుండానైనా ముందుగా మనం మిల్క్లోనే ఇలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మిల్క్ సపరేట్గా బాయిల్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్లో మనకు కావాల్సినంత ఓట్స్ పౌడర్ మనం మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. వేడివేడి దాంట్లో వేస్తే మనకి స్మూత్గా రాదండి. జావ అనేది ఉండలుగా గడ్డలుగా వస్తుంది. అలా అయితే మనం తినలేం కదా, పిల్లలు కూడా తినరు. ఇలా మనం సపరేట్గా మిక్స్ చేసుకొని బాయిల్ అయిపోయిన మిల్క్లో మనం యాడ్ చేసేయచ్చు. లేదంటే ముందే మిల్క్లో మనం ఇలా మిక్స్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ కుక్ చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. మనం పౌడర్ ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసాం కదా మిల్క్లో, ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి కుక్ అయ్యే వరకు ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా. ఉండలు కింద అవ్వకుండా కొంచెం మనం కలుపుకుంటూ ఉంటే కుక్ అయిపోతుంది. కొంచెం దగ్గర పడే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇది స్మూత్గా అవుతుంది. ఇంకా వీటిలో షుగర్ అలానే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ మిల్క్ అండ్ ఓట్స్ పౌడర్. లాస్ట్లో మనం కుక్ అయిపోయాక కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాము, ఎందుకంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కదా, హెల్త్కి కూడా మంచిది. వాళ్ళకి పిల్లలకి కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాము. ఇంకా షుగర్ అవి ఇంకా పెట్టకూడదు కదండి, పిల్లలకి దగ్గు అలా వస్తుంటుంది కదా. న్యాచురల్గా మనకి డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు న్యాచురల్ స్వీట్నెస్ కావాలంటే. లేదంటే ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసి పెట్టవచ్చు. నా దగ్గర అయితే ఫ్రూట్స్ లేవండి, నేను నెయ్యి యాడ్ చేసి పెడుతున్నాను. ఇలా దగ్గరగా కుక్ చేసేసుకోవడమే. ఓట్స్తో జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ లాగా అయినా పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.